హెల్త్. చిన్నారులకు తరచుగా వచ్చే అనారోగ్య సమస్యలో టైఫాయిడ్ ఒకటి. టైఫాయిడ్ ఎలా సోకుతుంది, చికిత్సా విధానాలు, వ్యాక్సిన్ ఏ వయసులో వేయించాలి, అలాగే టైఫాయిడ్ బారిన పడకుండా ఉండేందుకు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనే విషయంలో పేరెంట్స్కు ఎన్నో సందేహాలు. టైఫాయిడ్ చికిత్సా విధానాలు, ఇతర సందేహాలు తీర్చడానికి మనతో ఉన్నారు డాక్టర్ నీలిమ గారు. డాక్టర్ గారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్తే మ్యామ్. నమస్తే అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ ఫర్ కమింగ్ టు వైకా టీవీ మ్యామ్. మ్యామ్ అంటే టైఫాయిడ్ అనేసరికి చాలా మందికి ఒక డౌట్ ఉంటుంది, అసలు టైఫాయిడ్ అంటే ఏంటి మ్యామ్? టైఫాయిడ్ అనేది ఒకటి జ్వరం అనేది అందరికీ జ్వరం వస్తుంది. టైఫాయిడ్ జ్వరం వచ్చినప్పుడు వాళ్ళకి బాగా హై ఫీవర్ వస్తుంది అనమాట. ఫీవర్ వచ్చి చిల్స్ వస్తాయి, దాంతోపాటు ఒళ్ళు నొప్పులు అనేవి బాగా ఉంటాయి, వాంతులు అవుతాయి, చాలామందికి దగ్గు కూడా ఉంటుంది. దానివల్ల ఏంటంటే దగ్గు జలుబు అని అనుకోవడం జరుగుతుంది, దగ్గు జలుబు వల్ల వచ్చిందని అనుకోవడం జరుగుతుంది. కానీ ఇవన్నీ కూడా టైంకి మనము దాన్ని అర్థం చేసుకొని, ఎందుకంటే అది బ్యాక్టీరియా వలన వస్తుంది. సాల్మనెల్లా టైఫీ బ్యాక్టీరియా, సాల్మనెల్లా పారాటైఫీ బ్యాక్టీరియా అనే దాని వల్ల వస్తుంది. ఇది మళ్ళా సాల్మనెల్లోసిస్ అనేది ఫుడ్ పాయిజనింగ్, ఇది దీంట్లోనే ఇంకొక బ్యాక్టీరియా అనమాట. ఇవి ఒకటే ఫ్యామిలీకి చెందిన వాటి ప్రజెంటేషన్స్ కొంచెం డిఫరెంట్గా ఉంటాయి. అలాగే టైఫాయిడ్ అసలు ఎలా వ్యాపిస్తుంది మ్యామ్? మెయిన్లీ ఇప్పుడు మనం అందరూ చాలామంది బయట ఫుడ్ తినడం వల్ల, వాటర్ కరెక్ట్గా తీసుకోకపోవడం వల్ల, క్లీన్గా లేని వాటర్ తాగడం వల్ల, చేతులు కడుక్కోకుండా ఫుడ్ తినడం వల్ల, ఇవన్నీ రా ఫుడ్ అసలు అంటే ఇప్పుడు వెజిటబుల్స్ ఉంటాయి అనుకోండి, అవి కడగకుండా తీసుకోవడం వల్ల, సరిగ్గా కడగకపోయినా వీటన్నిటి వల్ల వస్తుంది. చాలామందికి తెలియదు ఏంటంటే, ఒకవేళ టైఫాయిడ్ వచ్చిన వాళ్ళు చేతులు పెట్టి డోర్స్ తీసేటప్పుడు ఆ నాబ్స్ మీద కూడా ఉండిపోతుంది అనమాట. వాళ్ళ చేతుల ద్వారా అంటే మోషన్లో వెళ్ళిపోతుంది, యూరిన్లో వెళ్తూ ఉంటుంది. అవి సరిగ్గా వాళ్ళు శానిటైజ్ చేసుకోకపోతే చేతులు, అవి డోర్ నాబ్స్ మీద మీరు హ్యాండ్ షేక్ ఇచ్చినా దానివల్ల కూడా వస్తుంది. అంటే టైఫాయిడ్ అనేది ఒకరి నుంచి ఒకరికి వెళ్తుందండి. అది మీరు డైరెక్ట్గా వెళ్ళకపోయినా వాళ్ళు టచ్ చేసిన వస్తువులు మీరు టచ్ చేసినా వస్తుంది. అది వాళ్ళు యూజ్ చేసిన వస్తువులు కానీ, వాళ్ళు అక్కడ బయటకు వెళ్ళారు, డోర్ నాబ్ ముట్టుకున్నారు, మీరు అదే డోర్ నాబ్ మీరు ముట్టుకున్నా మీకు కూడా వస్తుంది. అంటే మీరు చేతులు కడుక్కోకుండా మళ్ళీ ఆహారం తీసుకున్నప్పుడు వస్తుంది, డైరెక్ట్గా రాదు. అలాగే మ్యామ్, టైఫాయిడ్ జ్వరంలో అసలు ఎన్ని స్టేజెస్ ఉంటాయి? 4 స్టేజెస్ ఉంటాయమ్మా. ఫస్ట్ స్టేజ్ ఏమో జ్వరం వస్తుంది, అంటే బాగా ఒళ్ళు నొప్పులు, జ్వరము, చిల్స్ ఇవన్నీ ఉంటాయి. ఫస్ట్ మోస్ట్లీ 1 వీక్ ఉంటుంది. అట్లా వామిటింగ్ కూడా ఉండొచ్చు చాలామందికి, డిఫరెంట్ అది దగ్గు ఇవన్నీ ఉంటాయి. సెకండ్ వీక్లో ఏమవుతుందంటే వాళ్ళకి ఈ పేయర్స్ ప్యాచెస్ అని ఉంటాయి ఇంటెస్టైన్లో, పేగుల్లో. ఆ పేగుల్లో ఇవి బ్యాక్టీరియా వెళ్ళి చేరడం జరుగుతుంది. దానివల్ల విపరీతమైన కడుపులో నొప్పి, లూజ్ మోషన్స్ ఇవన్నీ అవుతూ ఉంటాయి సెకండ్ వీక్లో. థర్డ్ వీక్లో చాలా సివియర్ అయిపోతుంది. అదే బ్రెయిన్కి ఎక్కొచ్చు, ఎన్కెఫలైటిస్ లాగా ప్రెజెంట్ అవ్వచ్చు, ఫిట్స్ రావచ్చు, దానివల్ల లివర్ ఎఫెక్ట్ అవ్వచ్చు, కిడ్నీ ఎఫెక్ట్ అవ్వచ్చు, ఊపిరితిత్తులు కూడా ఎఫెక్ట్ అవ్వచ్చు. అది 4వ వారంలో రికవర్ అవుతారు, ఇఫ్ యూ విల్ ఇంటర్ఫియర్ ఇన్ దిస్ టైం. టైఫాయిడ్ అనేది అంటే జనరల్గా ఎలా వస్తుంది అనేది చాలామంది జనానికి అవగాహన లేదు. ఇప్పుడు మీరు ఏదైతే చెప్పారో అన్హైజీనిక్ వల్ల వస్తుందని చెప్పేసి, అసలు టైఫాయిడ్ ఎన్ని రకాలు ఉంటుంది మ్యామ్ నార్మల్గా? టైఫాయిడ్ చాలా రకాలు ఉంటాయి. అంటే ఇప్పుడు టైఫాయిడ్ సాల్మనెల్లా టైఫీ వల్ల రావచ్చు, పారాటైఫాయిడ్ వల్ల రావచ్చు, దేని వల్ల వచ్చినా. ఇప్పుడు ఫుడ్ పాయిజనింగ్ కేసెస్ మేము రీసెంట్గా లాస్ట్ 6 months నుంచి నేను చాలా కేసెస్ విజయవాడలో నేను ఇదివరకు హైదరాబాద్లో ప్రాక్టీస్ చేశాను. బట్ నేను ఎప్పటి నుంచి అయితే విజయవాడలో ప్రాక్టీస్ స్టార్ట్ చేశానో, మోస్ట్ కామన్ కేసెస్ టైఫాయిడ్. అన్ని రకాల ప్రజెంటేషన్స్ ఉన్నాయి, కాంప్లికేషన్స్ ఉన్నాయి. ఇప్పుడు దీంట్లో ఇది ఎలా ప్రజెంట్ అయినా ఈ బ్యాక్టీరియా అనేది ఒకటే మోస్ట్లీ. దాని ప్రజెంటేషన్ని మనం తొందరగా తెలుసుకొని ట్రీట్మెంట్ కరెక్ట్గా తీసుకొని, అది ఎన్ని రోజులు అంటే తొందరగా తగ్గిపోతుందని చెప్పేసి చాలామంది అంటే 5 రోజులు తగ్గిపోయింది అనుకో మన జ్వరం ఆపేస్తారు, ఫీవర్ అంటే యాంటీబయాటిక్స్ ఆపేసేసి మళ్ళీ కామన్గా వాళ్ళ పనులు వాళ్ళు చూసుకుంటారు. అలా కాదు, అది 14 రోజులు ట్రీట్మెంట్ ఉంటుంది. అది కంప్లీట్గా 14 days ఏ యాంటీబయాటిక్ అయితే రెస్పాండ్ అయిందో ఆ రెస్పాండ్ అయిన యాంటీబయాటిక్స్ మొత్తం 14 days తీసుకోవాలి. జ్వరం తగ్గి కొంచెం సీరియస్నెస్ తగ్గేంత వరకు ఇంజెక్షన్స్ ఇస్తారు కొంతమందికి, తర్వాత ఓరల్ యాంటీబయాటిక్స్. ఇవన్నీ తీసుకుంటే ఆ తర్వాత మనకి కొంచెం రిలాప్స్ అయ్యే ఛాన్సెస్ తగ్గిపోతుంది, క్యారియర్ స్టేజ్ అనేది ఉండదు. అంటే చాలామందికి టైఫాయిడ్ జ్వరం వచ్చి మేము చక్కగా వాటి ట్రీట్మెంట్ తీసుకున్నా వాళ్ళ గాల్ బ్లాడర్లో ఉండిపోతుంది టైఫాయిడ్ అనేది. వాళ్ళు కంటిన్యూస్గా వాళ్ళు బాగానే ఉంటారు, జ్వరం ఏమి ఉండదు, మనతో పాటు పనిచేస్తూ ఉంటారు, మనతో పాటు తిరుగుతూ ఉంటారు, ఫ్యామిలీస్లో కూడా బాగానే ఉంటారు. వాళ్ళు యూజ్ చేసిన బాత్రూములు కానీ అవి యూజ్ చేసినప్పుడు
ఆ మోషన్ ద్వారా వెళ్తుంది కాబట్టి టైఫాయిడ్ అనేది అప్పుడు ఒకరి ద్వారా ఒకరికి వస్తుంది అనమాట. అది మెయిన్. ఇదే హోటల్లో పనిచేసే వాళ్ళకి టైఫాయిడ్ వచ్చి తగ్గిపోయింది అనుకోండి, వాళ్ళు అదే చేత్తో ఫుడ్ ప్రిపేర్ అనేది చేస్తారు. మనకి అవి తెలీదు, మనం చూడం. అది వాళ్ళు కరెక్ట్గా అంటే వాళ్ళు అనుకుంటారు కడుక్కున్నారో ఎట్లా ఉందో గోళ్ళల్లో ఉండిపోతుందో అనేది తెలియదు. సో ఇది క్యారియర్ స్టేట్ అనేది మనం ఆపాలి. అది అది మొత్తము 14 days ట్రీట్మెంట్ అనేది చాలా అవసరం. అది టైఫాయిడ్ అనేది బ్లడ్ టెస్ట్ ద్వారానే గుర్తిస్తారా లేదంటే ఏమైనా సిమ్టమ్స్ కనిపిస్తాయమ్మా? మెయిన్ ఫస్ట్ అంటే ఫీవర్ రావడం కూడా నెమ్మదిగా స్టెప్ లాడర్ ప్యాటర్న్లో వెళ్తుందమ్మా, పెరుగుకుంటూ వెళ్తుంది ఫీవర్. చాలామందికి చలి జ్వరం లాగా కూడా వస్తుంది, ఒళ్ళు నొప్పులు వస్తాయి. టంగ్ కోటెడ్ టంగ్ అంటారు, చూస్తే మొత్తం అంతా తెల్లగా కనపడుతుంది టంగ్. కొంతమందికి ఏంటంటే ర్యాష్ లాగా, రోజ్ స్పాట్స్ అంటారు, ర్యాష్ లాగా కూడా మన శరీరం మీద ఉంటుంది. లూజ్ మోషన్స్, డయేరియా, చాలామందికి కడుపులో నొప్పి డయేరియా కూడా వస్తుంది. ఎందుకంటే ఇది ఆహారం ద్వారా నోటి ద్వారా వెళ్తుంది కాబట్టి ఈ ప్రెసెంటేషన్స్ అనేవి చాలా కామన్. మ్యామ్ అలాగే టైఫాయిడ్కి పర్టికులర్గా ట్రీట్మెంట్ ఏ విధంగా ఉంటుంది? మొత్తం ఫస్ట్ హైడ్రేషన్, దేనికైనా ఫస్ట్ హైడ్రేషన్, యాంటీబయాటిక్స్ అనేవి కంపల్సరీ. మనం బ్లడ్ కల్చర్ అనేది పంపించుకోవాలి కంపల్సరీ. ఫస్ట్ వీక్లో బ్లడ్ కల్చర్ పంపిస్తాము అంటే చాలా. ఆ తర్వాత మనకి వైడాల్ టెస్ట్ అనేది ఉంటుంది, ఆ వైడాల్ టెస్ట్ ద్వారా మనకు తెలుస్తుంది. ఇంకా లేట్ అయ్యే కొద్దీ ఇంకా అంటే ప్రాబ్లమ్స్ ఎక్కువైపోతాయి. కానీ మోస్ట్లీ మనం పంపించుకునేది బ్లడ్ కల్చర్ అండ్ వైడాల్ టెస్ట్. అంటే ఐజీఎం అంటే టైఫాయిడ్ ఐజీఎం, ఐజీజీ అవి కూడా ఉంటాయి, పీసీఆర్ టెస్ట్లు. కాకపోతే మెయిన్ కామన్గా మనకి వైడాల్ టెస్ట్ అండ్ బ్లడ్ కల్చర్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. మ్యామ్ ఒకసారి టైఫాయిడ్ వచ్చిన తర్వాత బాడీ వీక్ అవుతుందంటారా? చాలా వీక్ అవుతుందమ్మా, చాలా నీరసంగా ఉంటుంది. వాళ్ళు రెస్ట్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. వాళ్ళు అంటే ఆ ట్రీట్మెంట్ అయిపోయిన తర్వాత కూడా వాళ్ళు 1-2 weeks పడుతుంది వాళ్ళకి రికవర్ అవ్వడానికి, ఆ నీరసం నుంచి బయటపడటానికి. వాళ్ళకి మంచి ఫుడ్ తీసుకోవాలి. ఏం ఫుడ్ అంటే వాళ్ళు నూనె వస్తువులు కానీ మసాలా వస్తువులు కానీ తినకూడదు. మెయిన్ ఫ్లూయిడ్స్ ఎక్కువ తీసుకోవాలి, బ్లాండ్ డైట్, ఎక్కువ మసాలా లేకుండా బ్లాండ్ డైట్, హై క్యాలరీ డైట్ కూడా ఉండాలి. అంటే జనరల్గా టైఫాయిడ్ అనేది అసలు బాడీలో అంటే ఎంతకాలం ఉంటుందంటారు? ఎంతకాలం అంటే డెఫినెట్లీ ఇప్పుడు వాళ్ళు తీసుకునే ట్రీట్మెంట్ దాన్ని బట్టి ఉంటుంది. వాళ్ళు 14 days ట్రీట్మెంట్ తీసుకున్నారనుకోమ్మా, మొత్తం అది బాడీలోంచి వెళ్ళిపోతుంది. లేదు అని అంటే రిలాప్స్ అవుతుంది. డిపెండ్స్ అపాన్ ద కోర్స్ ఆఫ్ ద ట్రీట్మెంట్. చాలామంది 2 days యాంటీబయాటిక్స్ తీసుకుంటే చాలా ప్రాబ్లమ్స్ వస్తాయని. ఇప్పుడు మెయిన్ ఇష్యూ ఏంటంటే యాంటీబయాటిక్ రెసిస్టెన్స్ ఎక్కువ పెరిగిపోయింది దీనివల్ల. ఎట్లా పడితే అట్లా మెడికల్ షాప్ నుంచి తీసుకోవడము, ఎవరు పడితే వాళ్ళు ఇవ్వడము, దానికి అవగాహన లేకుండా ఆ కోర్స్ అనేది కంప్లీషన్ అవ్వకపోవడం వల్ల చాలామందికి అసలు యాంటీబయాటిక్స్ పని చేయడమే మానేసినాయి. ఇప్పుడు చాలా హై యాంటీబయాటిక్స్కి వెళ్ళాల్సి వస్తుంది ఇప్పుడు వచ్చే టైఫాయిడ్కి. మెయిన్లీ నాన్ వెజిటేరియన్ బయట తీసుకునేటప్పుడు అది సరిగ్గా కుక్ అవ్వకపోవడం వల్ల ఈ ప్రాబ్లమ్స్ అన్నీ వస్తున్నాయి. సో మీరు ఎక్కడ తింటున్నారో, చేతులు ఎలా కడుక్కుంటున్నారో అవన్నీ చూసుకొని తినడము బెటరు. ఒకసారి వస్తే మటుకి రిలాప్స్ అవ్వే ఛాన్సెస్ ఒక 1 month తర్వాత 2 months తర్వాత మళ్ళీ రిలాప్స్ అవుతుంది. చాలామందికి అయితే నెల వస్తూనే ఉంటుంది. బట్ దే ఆర్ ఓకే, వాళ్ళు ట్యాబ్లెట్లు వేసుకుంటారు. ఎందుకంటే వాళ్ళకి అవగాహన లేదు. అసలు చాలామందితో మాట్లాడాను, మీరు టైఫాయిడ్ వ్యాక్సిన్ వేస్తారా అని అడుగుతున్నారు. టైఫాయిడ్ వ్యాక్సిన్ ఈజ్ ఈజీలీ అవైలబుల్ ఫర్ ఎవ్రీబడి. యాక్చువల్లీ అది 6వ నెల కంప్లీట్ అవ్వగానే టైఫాయిడ్ వ్యాక్సిన్స్ వేస్తాము. అది మనం ప్రైవేట్ క్లినిక్లో వేస్తున్నాము ఇప్పుడు అట్ ప్రెసెంట్. గవర్నమెంట్లో అయితే లేదు. ఇప్పుడు ప్రైవేట్ క్లినిక్లో వచ్చి టైఫాయిడ్ వ్యాక్సిన్ 6 months కంప్లీషన్లో వేయించుకుంటే మీ పిల్లలకి ఈ టైఫాయిడ్ అనేది రాదు. తర్వాత 1 year తర్వాత ఇంకో డోస్ ఉంటుంది. ఈ 2 డోసులు తీసుకుంటే 95% వరకు మీరు ప్రొటెక్టెడ్ టైఫాయిడ్ నుంచి. అసలు టైఫాయిడ్ నార్మల్గా ఎన్ని టైప్ ఆఫ్ డోసెస్ ఉంటాయి మ్యామ్? అంటే జనరల్గా టైఫాయిడ్ ఒకసారి ఇస్తారా ట్రీట్మెంట్ అనేది, లేదంటే 2 stagesలో ఇస్తారంట? లేదండి, ఒకటే స్టేజ్లో మొత్తం. అంటే ఫస్ట్ ఐవీ యాంటీబయాటిక్స్ ఇస్తాము, ఐవీ ఫ్లూయిడ్స్ ఇస్తాము. అది ఆ యాంటీబయాటిక్స్ రెస్పాండ్ అవుతుంది. ఆ 2 days తర్వాత బ్లడ్ కల్చర్ రిపోర్ట్ వస్తుంది. సో సెన్సిటివ్ యాంటీబయాటిక్ అప్పటి వరకు జ్వరం మనం ఇచ్చిన బ్రాడ్ స్పెక్ట్రమ్ యాంటీబయాటిక్స్ ఇస్తాం అన్నీ కవర్ అయ్యేటట్టు. అది కవర్ అయిపోతే అదే కంటిన్యూ చేసుకుంటాము. లేదు అంటే కల్చర్ రిపోర్ట్ వరకు మార్చి తగ్గేంత వరకు ఇంజెక్షన్స్ ఇచ్చుకొని మిగతాదేమో ఓరల్ ఇస్తాం. కానీ ఆ కంటిన్యూషన్ ఫేజ్ కంప్లీట్గా 14 days, అంటే ఇంజెక్షన్ రెస్పాండ్ అయిన యాంటీబయాటిక్ ఇంజెక్షన్ ప్లస్ ఓరల్ 14 days కంప్లీట్ అవ్వాలి వాళ్ళకి. అవిన తర్వాత ఇప్పుడు వరకు వ్యాక్సిన్ తీసుకోకపోతే 6 weeks తర్వాత వ్యాక్సిన్ తీసుకోవచ్చు వీళ్ళు.
దెన్ ఆల్సో దే ఆర్ ప్రొటెక్టెడ్. చాలా మందికి మేము వ్యాక్సిన్స్ ఇచ్చాము. ఇట్లా వచ్చిన వాళ్ళకి కూడా చాలామంది ఫస్ట్ తీసుకుని వాళ్ళు కూడా జ్వరం వచ్చిన తర్వాత 6 వీక్స్ తర్వాత తీసుకోవడం వల్ల మళ్ళీ వాళ్ళకి టైఫాయిడ్ అనేది రిలాప్స్ తగ్గిపోయింది, రాలేదు మాతో ఫాలోఅప్కి. టైఫాయిడ్ ఫీవర్ అనేది జనరల్గా మెడికేషన్ చాలా మంది తీసుకోకుండా డిలే చేస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళకి ఏమైనా ప్రాణాంతకం అయ్యే ఛాన్స్ ఉంటుంది? డెఫినెట్గా ఇప్పుడే ఆ కాంప్లికేటెడ్ కేసెసే చూస్తున్నాం. ప్రతి అవయవం అంటే అసలు వాళ్ళకి అది టైఫాయిడ్ అని తెలియకముందే వాళ్ళు ప్రెజెంట్ అయినప్పుడు యూరిన్ తక్కువగా పోవడము, యూరిన్ ఎర్రగా పోవడము, ఏకేఐ అంటారు, అక్యూట్ కిడ్నీ ఇంజరీతో తగ్గిపోయి ఇంకా అంటే బ్లీడింగ్ అవ్వడం కడుపులో, మెయిన్లీ ఇది ఇంటెస్టినల్ పర్ఫరేషన్ అవుతుంది, ఇంటెస్టినల్ బ్లీడింగ్ అవుతుంది. తర్వాత ఊపిరితిత్తుల్లో శ్వాస తీసుకోకపోవడం, ఈ ఊపిరితిత్తుల్లో నీళ్లు జారడం. అసలు అది టైఫాయిడ్. ఎప్పుడైతే మనం టైఫాయిడ్ ట్రీట్మెంట్ ఇస్తామో అసలు వాటికి మనము డైరెక్ట్గా లంగ్స్ ట్రీట్మెంట్ ఇవ్వాల్సిన అవసరం లేదు. టైఫాయిడ్ ట్రీట్మెంట్ ఇస్తే ఇవన్నీ తగ్గిపోతున్నాయి. ఈ పారామీటర్స్, లివర్ బాగా పెరిగిపోతుంది, లివర్ ఎఫెక్ట్ అవుతుంది, ఇంటెస్టైన్ ఎఫెక్ట్ అవుతుంది, మన కిడ్నీ ఎఫెక్ట్ అవుతుంది, లంగ్స్ ఎఫెక్ట్ అవుతున్నాయి. అన్నిటికన్నా ఇంపార్టెంట్ చాలా పెద్ద కాంప్లికేషను, సివియర్ కాంప్లికేషన్ ఏంటంటే వాళ్ళు నెమ్మదిగా మీరు ట్రీట్మెంట్ తీసుకోకపోతే ఫిట్స్ లాగా ప్రెజెంట్ అయిపోయి ఎన్కెఫలైటిస్ బ్రెయిన్కి ఎక్కుతుంది. అది చాలా అంటే డెలీరియంలో ఉంటారు, కోమటో స్టేట్లోకి వెళ్ళిపోతారు వాళ్ళు. అది ట్రీట్ చేయడం ప్రాణాంతకం. అది మ్యామ్, టైఫాయిడ్ అనేది ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళకి ఎక్కువగా వస్తుందంటారు మీరు చూసిన కేసెస్లో? ఎవరికైనా రావచ్చమ్మా. 1 year వరకు కూడా చూస్తున్నాము. ఎందుకంటే నీళ్ళ ద్వారా వస్తుంది. మీరు వాడే నీళ్లు అందరికీ 6 నెలల తర్వాత బయట నీళ్ళు అన్నీ వాడుతూ ఉంటాం కాబట్టి అది అన్ని ఏజ్ గ్రూప్స్లో చాలా కామన్గా వస్తుంది. పిల్లల్లో ఏంటంటే బయట ఫుడ్ ఎక్కువగా తీసుకొని వాళ్ళు చేతులు కడుక్కోకపోవడం వల్ల పిల్లల్లో కూడా చాలా కామన్గా ఉంటుంది. మ్యామ్, అలాగే టైఫాయిడ్ ఒకసారి బాడీలోకి వచ్చిన తర్వాత ఎన్ని డేస్ తర్వాత నార్మల్గా వర్క్కి వెళ్ళొచ్చు, లేదంటే ఎన్ని డేస్ తర్వాత స్కూల్కి వెళ్ళొచ్చు? డెఫినెట్లీ ఒక 1 week రెస్ట్ తీసుకొని వెళ్ళొచ్చు. కాకపోతే అది రిలాక్స్ స్టేట్ అంటే క్యారియర్ స్టేట్ ఉండకూడదు. కంప్లీట్గా కోర్స్ తీసుకున్న తర్వాతే వాళ్ళు బయటకు వెళ్ళాలి. అంటే వాళ్ళది టెస్ట్ చేయించుకొని ఇంకా పర్వాలేదు మాకేం లేదు బాడీలో అని అనుకున్నప్పుడు, వాళ్ళు సమాజానికి ఇంకా ప్రాబ్లమ్స్ ఇంకా పక్కన వాళ్ళకి అంటకుండా ఉన్నప్పుడు, అంటే మెయిన్ అది వాళ్ళ ఫ్యామిలీలో కూడా ఇప్పుడు వాళ్ళు రిలాక్స్ అవ్వకపోతే మిగతా వాళ్ళకు కూడా రావచ్చు వాళ్ళు, ఎందుకంటే అది మోషన్ ద్వారా బయటకు వెళ్తుంది కాబట్టి. అలాగే టైఫాయిడ్ జ్వరం ప్రమాదాన్ని ఏ విధంగా తగ్గించవచ్చు మ్యామ్? వ్యాక్సిన్స్ ద్వారా మెయిన్ అవగాహన అనేది ఉండాలి. ఆ వ్యాక్సిన్స్ ద్వారా ఒకవేళ వచ్చిన తర్వాత కరెక్ట్గా ఆ 14 days ట్రీట్మెంట్ అనేది కంప్లీట్ చేసుకోవడం, అశ్రద్ధ చేయకపోవడం, ఇది మెయిన్ ఇంపార్టెంట్. తొందరగా వస్తే తొందరగా తగ్గిపోతుంది మనకి. మీరు 4 రకాల యాంటీబయాటిక్స్ ఆల్రెడీ యూస్ చేసి డాక్టర్ గారి దగ్గరికి వస్తే, అంటే మెడికల్ షాప్లో చాలామంది తీసుకొని వాడేస్తారు, అవి పని చేయవు. దానివల్ల బ్లడ్ కల్చర్లో కూడా బయటపడదు. సో మీరు ఇంకా ఎక్కువ యాంటీబయాటిక్లు అవి పని చేయకపోవడం వల్ల ఇంకా మనం పెంచుకోవాల్సి వస్తుంది. దానివల్ల ఎండ్ ఆఫ్ ద డే ఇట్స్ ఎ ఫైనాన్షియల్ బర్డన్ ఫర్ ద పేషెంట్ ఆల్సో. అండ్ కొన్నిసార్లు అది తగ్గుతుందని మనం అనుకోలేము. అది చాలా డేంజరస్ కాంప్లికేషన్స్ అవుతాయి. మెయిన్ ప్రాబ్లం ఇప్పుడు ఏంటంటే యాంటీబయాటిక్ రెసిస్టెన్స్ అనేది బాగా పెరిగిపోయింది. అది నాన్ వెజిటేరియన్ తిన్న తర్వాత వచ్చిన టైఫాయిడ్ ఏదైతే ఉందో అది చాలా కష్టమైపోతుంది ట్రీట్మెంట్కి. అంటే వీ ఆర్ నీడింగ్ టు అప్గ్రేడ్ ద యాంటీబయాటిక్స్ యాక్చువల్లీ. అంటే ఇదివరకు ఒక ఫస్ట్ లెవెల్ యాంటీబయాటిక్స్తో ఇది 3rd level 4th level యాంటీబయాటిక్స్ యూస్ చేయాల్సిన అవసరం పడుతుంది. మ్యామ్, అలాగే టైఫాయిడ్ ట్రీట్ చేసేటప్పుడు కోర్స్ ట్రీట్మెంట్ అని ఏదో ఉంటుందని చెప్పేసి విన్నాను నేను కూడా. ఎలా ఉంటుంది మ్యామ్ కోర్స్ ట్రీట్మెంట్? అంటే ఏ రకమైన మెడిసిన్స్ ఎక్కువగా ఇస్తుంటారు? యాంటీబయాటిక్సే ఇస్తుంటారమ్మా. దాంట్లో రకం అంటే అందరికీ ఒక రకమైన యాంటీబయాటిక్ అని చెప్పలేం. అది మనిషిని బట్టి కన్నా మెయిన్ అది ఏదైతే ఇన్ఫెక్ట్ అయిందో, వాళ్ళ దగ్గర ఉన్న టైఫాయిడ్ ఆర్గానిజం ఏదైతే ఉందో, ఎక్కడి నుంచి వచ్చిందో, ఒక్కొక్క ప్రదేశంలో మోస్ట్లీ ఇప్పుడు ఆ నాన్ వెజిటేరియన్ నుంచి వచ్చింది అంటారు అనుకోండి, వెజిటేరియన్ నుంచి వచ్చింది, అది దానివల్ల ఆ రెసిస్టెన్స్ అనేది ఉంటుంది. సో దానిని బట్టి యాంటీబయాటిక్స్ మన కల్చర్లో తెలుస్తాయి. ఆ కల్చర్ సెన్సిటివ్ యాంటీబయాటిక్ ఏదైతే ఇస్తామో అది కరెక్ట్గా పనిచేస్తుంది. చాలా కామన్గా మనము ఇప్పుడు ఎజిథ్రోమైసిన్ యూస్ చేస్తాం, సిప్రోఫ్లాక్సిసిన్, ఆఫ్లాక్సిసిన్, అలా అనుకుంటే ఆగ్మెంటిన్, ఇవన్నీ కూడా పనిచేస్తాయి. ఎవరికి ఏది అంటే సెఫ్ట్రయాక్సిన్ అనేది ఉంటుంది, ఇవన్నీ ఏది ఎవరికి అవసరం అనేది మనకి బ్లడ్ కల్చర్లో తెలుస్తుంది. ఫస్ట్ లెవెల్ యాంటీబయాటిక్స్ పెట్టుకుంటాము, అది ఎప్పుడైతే రెస్పాండ్ అవ్వదో మనకి హయ్యర్ లెవెల్ యాంటీబయాటిక్స్కి వెళ్ళాల్సి వస్తుంది. డెఫినెట్లీ హయ్యర్ లెవెల్ యాంటీబయాటిక్స్కి వాటికి ఉండే ప్రాబ్లమ్స్ మెయిన్ ఫైనాన్షియల్ స్ట్రెస్, అది ఎందుకంటే కాస్ట్ పెరిగిపోతుంది వాళ్ళకు కూడా. తర్వాత అవి పనిచేస్తాయా లేదా అనేది మళ్ళీ చూసుకొని ఇంకా హయ్యర్కి వెళ్ళాల్సి వస్తుంది. ఇప్పుడు అది ఎక్కువగా కనపడుతుంది. ఇప్పుడు ఇదివరకు మాకేంటంటే ఊరికినే ఫస్ట్ లెవెల్ యాంటీబయాటిక్స్కే రెస్పాండ్ అయ్యేవాళ్ళు. లాస్ట్ ఇయర్ నుంచి ఈ ఇయర్కి చేంజ్ నేను అది బాగా గమనించాను నేను.
ఇప్పుడు అంటే రెసిస్టెంట్ యాంటీబయాటిక్స్ అంటే బాగా అందరూ యాంటీబయాటిక్స్ బాగా రెసిస్టెన్స్ అనేది పెరిగిపోయింది ఇప్పుడు ఈ సంవత్సరంలో లాస్ట్ 6 months నుంచి చూసింది అది. లాస్ట్ ఇయర్ ఇట్ వాస్ లైక్ డెఫినెట్లీ లాట్ బెటర్. ఆ లాస్ట్ ఇయర్ ఇంకా బెటర్. అంటే ఓరల్ యాంటీబయాటిక్స్తో తగ్గేది కూడా ఇప్పుడు తగ్గట్లేదు. సో డెఫినెట్లీ వ్యాక్సినేషన్ ప్లేస్ అ లాట్ ఆఫ్ రోల్. మీరు 6th month కంప్లీట్ అవ్వగానే వాళ్ళకి ఇక్కడ ప్రైవేట్లో ఏ ప్రైవేట్ హాస్పిటల్లో అయినా టైఫాయిడ్ కాంజుగేట్ వ్యాక్సిన్ వేస్తారు. అది మీకు దానికున్న మీరు పెట్టే డబ్బులు దానికి మీ అడ్మిషన్ అయ్యి దానికి ఉన్న స్ట్రెస్ ఫైనాన్షియల్ బర్డను ఇట్ ఈస్ నథింగ్. ఆ 2 డోసులు తీసుకుంటే యువర్ చైల్డ్ ఇస్ సేఫ్. మ్యామ్ 100% వచ్చే ఇది అడల్ట్స్ కూడా వేసుకోవచ్చమ్మా. ఓకే. పెద్దవాళ్ళు కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు అడల్ట్ వ్యాక్సినేషన్స్ కూడా వచ్చినాయి. టైఫాయిడ్ ఇట్ కవర్స్ అడల్ట్స్ ఆల్సో. మ్యామ్ వ్యాక్సిన్ వేయించుకున్న తర్వాత 100% టైఫాయిడ్ రాదు అనొచ్చా, లేదంటే 50-50 ఛాన్సెస్ ఉంటాయి? 50 కాదమ్మా, 90% ఛాన్సెస్ ఆర్ అంటే అవాయిడ్ చేయొచ్చు. 90%. 2 డోసులు వేసుకుంటే 99% అవాయిడ్ చేయొచ్చు. ఇంకా 1% వాళ్ళ బాడీకి సరిపోకపోతే ఇంకొక 3rd డోసు 3 doses తర్వాత కంపల్సరీ రాదు. అది పెద్దవాళ్ళకైతే 1 year గ్యాప్లో వేస్తారు. 2 doses డెఫినెట్లీ. కానీ 1 dose మీకు 95% ఛాన్స్ ఉండదు, అంటే తగ్గిపోతుంది. సో డెఫినెట్లీ యూ కెన్ టేక్. దట్ ఈస్ ద ఓన్లీ థింగ్ విచ్ వీ హ్యావ్ టు డూ నౌ. మ్యామ్ అలాగే టైఫాయిడ్ వచ్చిన తర్వాత అసలు ఎన్ని డేస్ లోపు డాక్టర్ని విజిట్ చేస్తే బెటర్ అంటారు? ఎంత తొందరగా విజిట్ చేస్తే అంత మంచిది. ఫస్ట్ ఏదైనా మనం వైరల్ అనుకుంటాము, మనకి బ్లడ్లోకి రావడానికి బ్లడ్ కల్చరే తీస్తారు ఫస్ట్ 1 weekలో మోస్ట్లీ. అదే పాజిటివ్ ఉంటుంది. మరీ సివియర్ అయితే ఎండ్ ఆఫ్ 1 weekలో ఇప్పుడు తర్వాత వైడల్ చేస్తాం మనం టెస్ట్. సో బ్లడ్ కల్చర్ తీసుకోవడానికి ఫస్ట్ యాజ్ ఫాస్ట్ యాజ్ పాసిబుల్ విదిన్ 3 days. మ్యామ్ ఒక అలాగే 3 రోజులు. టైఫాయిడ్ వచ్చిన తర్వాత ఫుడ్ అనేది ఏమైనా మారుతుందా? లైక్ పర్టికులర్గా ఎక్కువ హైడ్రేషన్ ఎక్కువ తీసుకోవాలమ్మా. కానీ వామిటింగ్స్, లూజ్ మోషన్స్ ఇవన్నీ ఉండడం వల్ల వాళ్ళు తీసుకోలేకపోతారు. హైడ్రేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఫుడ్ కూడా ఏంటంటే పెరుగన్నం ఎక్కువ తీసుకోవాలి. అంటే ఎక్కువ మసాలా ఫుడ్ ఎక్కువ తీసుకోకూడదు, ఎక్కువ ఆయిలీ ఫుడ్ తీసుకోకూడదు. రైస్ తీసుకోవచ్చు, క్యాలరీ అంటే రైస్ తీసుకోవచ్చు, కార్బోహైడ్రేట్స్, పొటాటో అట్లా అని. కాకపోతే మీరు ఆయిలీ ఫ్రైడ్ ఐటమ్స్ ఇట్లాంటివన్నీ అవాయిడ్ చేయాలి. మసాలా ఫుడ్ అవాయిడ్ చేయాలి కంపల్సరీ. ఈ రోజుల్లో ఎక్కువగా ఫ్రైడ్ అండ్ ప్యాకెట్ ఫుడ్కి ఎక్కువగా అలవాటు పడిపోయారు మ్యామ్. అలాంటి వాళ్ళకి త్వరగా ఈ టైఫాయిడ్ వచ్చే ఛాన్సెస్ ఏమైనా ఉంటాయంటారు? లేదు, దీనికి అసలు సంబంధం లేదు. ఇది మెయిన్లీ మీకు ఇది ఫుడ్ బార్న్. అంటే మనం తీసుకునే ఆహారం ఏదైతే స్ట్రీట్ ఫుడ్ తీసుకుంటారో, లేకపోతే మనం తీసుకొచ్చిన వెజిటబుల్స్ మంచిగా కడగకపోవడం, మధ్యలో ఆనియన్స్ కరగకపోవడం వల్ల కూడా అని అన్నారు. ఒక 1 year ఇట్ కేమ్ లైక్ దాట్ ఆల్సో. సో వెజిటబుల్స్ అన్నీ బాగా కడుక్కోవాలి, చేతులు కడుక్కోవాలి. హ్యాండ్ హైజీన్ చాలా ఇంపార్టెంట్ అనమాట. అది అంటే చిన్నపిల్లల్లో ఎక్కువగా టైఫాయిడ్ వస్తుంది అంటారు మ్యామ్, అది మీరు ఎంతవరకు చెప్తారు? చిన్నపిల్లల్లో ఎక్కువ టైఫాయిడ్ వస్తుంది ఎందుకంటే వ్యాక్సిన్స్ తీసుకోరు. ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. అన్న స్కూల్లో వాళ్ళు ఒకరి ఫుడ్ ఒకరు తింటారు, సేమ్ బాత్రూమ్స్ యూస్ చేస్తారు, వేరే పిల్లలు యూస్ చేసినాయి. ఎవరికి వచ్చిందో ఎవరికి రాదో ఎవరికి తెలియదు. సో అందుకని చెప్పేసి వాళ్ళ ఫుడ్ ఎలా కవర్ చేయాలో, ఎట్లా స్ట్రీట్ ఫుడ్ ఏది కనపడితే వాళ్ళు కొనుక్కొని తింటారు. సో మెయిన్లీ దానివల్ల వస్తుంది అది. మ్యామ్ టైఫాయిడ్ వచ్చిన తర్వాత ఒక బాడీ నుంచి ఇంకొక బాడీకి ట్రాన్స్ఫర్ అవ్వడానికి అంటే ఎన్ని డేస్లో మనకి సిమ్టమ్స్ కనిపిస్తుంటాయి? డిపెండ్స్ అమ్మా. ఒకసారి 6 days మినిమం కూడా పట్టచ్చు. 6 నుంచి మళ్ళా ఒక 2 weeks, 6 to 2 weeks. అలాగే ఎలాంటి 6 days to 2 weeks, సారీ. ఓకే. ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే టైఫాయిడ్ రాకుండా మనం అవాయిడ్ చేయొచ్చు అంటారు? మెయిన్ వ్యాక్సినేషన్, దట్ ఈస్ ద ఫుల్ ప్రూఫ్. మీకు ఒక వ్యాక్సిన్ కరెక్ట్గా మీకు తీసుకుంటేనే 2350లో మీకు ఒక డోసు అయిపోతుంది. 2 డోసులు ఇఫ్ యూ సీ ద కాస్ట్ ఆఫ్ ఇట్ 2 doses, సో సమ్వేర్ లైక్ 5000 అంటే 4800 ఎంత ఉంటుంది అది. మరి మీకు అడ్మిట్ అవ్వాలి ఫస్ట్, ఆ స్ట్రెయిన్ ఉంటుంది, మళ్ళీ క్యారియర్ స్టేట్ ఉంటుంది, మళ్ళీ మెడికేషన్ కాస్ట్, హాస్పిటల్ అడ్మిషన్ కాస్ట్ అన్నీ పెరిగిపోతాయి మీకు. సో డెఫినెట్లీ వ్యాక్సినేషన్ ఇస్ ద బెస్ట్. మ్యామ్ వ్యాక్సినేషన్ అనేది చిన్నపిల్లలకి ఏ ఏజ్లో వేస్తారు, అలాగే పెద్దవాళ్ళకి ఏ ఏజ్లో వేస్తారు టైఫాయిడ్? 6th month కంప్లీట్ అవ్వంగానే మీరు ఫస్ట్ డోస్ వేసుకోవచ్చమ్మా. 1 year తర్వాత సెకండ్ డోస్ వేసుకోవచ్చు. ఇది చాలు టైఫాయిడ్ కాంజుగేట్ వ్యాక్సిన్కి. ఓకే. అలాగే పెద్దవాళ్ళకి ఏ ఏజ్లో ప్రిఫర్ చేస్తారు మ్యామ్? మీరు ఎప్పుడు వచ్చినా వేసుకోవచ్చు. అంటే ఫస్ట్ డోస్ ఏ ఏజ్ లిమిట్ అనేది లేదు, మీరు వేసుకోవచ్చు. ఏమైనా ఎఫెక్ట్ ఉంటుందంటారా మ్యామ్ వ్యాక్సిన్ వల్ల? ఎటువంటి ప్రాబ్లం ఉండదు? అంటే చిన్నపిల్లలకి తక్కువ మనకి సైడ్ ఎఫెక్ట్స్ ఏమీ ఉండదు. కొంచెం పెద్దవాళ్ళకి కొంచెం లైట్గా జ్వరం రావచ్చు, అది పారాసిటమాల్ వేసుకోమని చెప్తాము. వీ కెన్ అండర్ డాక్టర్స్ గైడెన్స్ యూ కెన్ టేక్ ఇట్ అట్ ఎనీ ఏజ్. ఓకే మ్యామ్. అలాగే టైఫాయిడ్ వల్ల చాలామంది అంటే పెద్దవాళ్ళు కూడా ఒక ఏజ్ వచ్చిన తర్వాత టైఫాయిడ్ వల్ల చనిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. అంటే చిన్నపిల్లలే చనిపోతున్నారమ్మా. అది టైఫాయిడ్ తెలుసు, టైఫాయిడ్ అని చెప్పేసి
అంటే రాంగ్ ట్రీట్మెంట్ తీసుకోవడం వల్ల అంటే కరెక్ట్ యాంటీబయాటిక్స్ అసలు యాంటీబయాటిక్స్ అనేది యాంటీబయాటిక్స్ లేకుండా టైఫాయిడ్ తగ్గదు. అది సెన్సిటివ్ యాంటీబయాటిక్ లేకుండా అసలు తగ్గదు. ఎవరికి ఏ యాంటీబయాటిక్ పనిచేస్తుందో, ఏ క్రీమి వల్ల, ఏ టైఫాయిడ్ ఆర్గానిజం వల్ల వాళ్ళకి ఇన్ఫెక్ట్ అయిందో ఆ ఆర్గానిజము, అంటే మీరు వేరు నేను వేరు, మన ఇమ్యూనిటీ వేరు, అట్లనే టైఫాయిడ్ బ్యాక్టీరియాది దాని రెసిస్టెన్స్ ప్యాటర్న్ వేరు. ప్రతి ఒక్కళ్ళది ఒక రెసిస్టెన్స్ ప్యాటర్న్ ఉండదు ప్రతి బ్యాక్టీరియాది. సో అది మనం బ్లడ్ కల్చర్ చేసుకొని చూసుకొని దానికి పరంగా మనం యాంటీబయాటిక్స్ ఇచ్చుకొని రెస్పాన్స్ చూసుకుంటే మనకి ఏం ప్రాబ్లం ఉండదు. మెయిన్ యాంటీబయాటిక్ డెఫినెట్లీ టైఫాయిడ్ వస్తే పడాల్సిందే, అది సెన్సిటివ్ యాంటీబయాటిక్. ఓకే మ్యామ్, థ్యాంక్ యూ మ్యామ్, చాలా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. థ్యాంక్స్ అండి. చూసారు కదా వ్యూవర్స్, ఇది ఇవాళ వైకే హెల్త్ టైఫాయిడ్ గురించి అన్ని వివరాలు తెలుసుకున్నారు కదా. రేపటి వైకే హెల్త్ ఎపిసోడ్లో మరో గెస్ట్తో మీ ముందుకు వచ్చేస్తాను. కీప్ వాచింగ్ వైకే టీవీ నెట్వర్క్.